మనం దోసకాయలతో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. చాలా బాగుంటుంది. ఇవి దోసకాయల్ని మనం తీసుకొని దాన్ని బాగా కడుక్కొని తుడుచుకోవాలి. వాటిల్లోని మొక్కలు కట్ చేసి అందులోని గింజలు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా చేసుకొని వాటినేమో చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇవి కట్ చేసుకున్న ముక్కలు దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసుడు ఆవు పిండి ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నా ఆ గ్లాస్తో ఆవు పిండి, అలాగే కారం, అలాగే కొంచెం ఉప్పు, కావాలంటే కలుపుకోవచ్చు ఉప్పుని, కొంచెం పసుపు.